ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ సమయాన్ని మీరు మాకిచ్చి మరి యొక్క దినాన్ని మీరు పొడిగించి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మీరు ఇంతవరకు మాకు సహాయకారిగా ఉండి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ యొక్క మొదటి వారంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇటువంటి సుదినాల్ని చూడలేని వారు నాయన, మరి వారి యొక్క పరిస్థితులను బట్టి ఇరుకులో, ఇబ్బందులో, బాధలో, దుఃఖంలో ఉన్నవారు అనేకులు ఉన్నప్పటికీ మీ సహాయము, మీ నెమ్మది, మీ సమాధానము మాతో ఉంచి మీరు మాకు ఇచ్చిన మరి యొక్క తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు సజీవమైనవి, మీ మాటలు మమ్మలను ఉత్తేజపరిచేవి, మీ మాటలు నాయన మా ఆత్మీయ జీవితాలను సరిచేసేవిగా ఉండగా ప్రభువా, వింటున్న మేము వినువారం మాత్రం కాక వాటిని అర్థం చేసుకొని వాటిని గ్రహించి మా తప్పులను మేము గుర్తించి వాటి నుంచి విడుదల పొందడానికి, వాటి నుంచి ప్రభువా నాయన స్వస్థత పొందడానికి మీరుగా సహాయం చేయమని మీ శిలువ చాటు నన్ను మరుగుపరిచి మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని యేసు దివ్య నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మీకు చదివి వినిపించాలని ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూచినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు ఒక మాట అడుగుతూ ఉన్నారు. దయచేసి మీ యొక్క బైబిల్స్ని తీసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్నను అడుగుతున్నారు. ఏమిటా ప్రశ్న అంటే, నీవు స్వస్థపడ కోరుచున్నావా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ యొక్క వ్యక్తి ఈ బెతస్దా అనబడినటువంటి కోనేటి దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఆయన ఉంటున్నాడు. ఈ బెతస్దా అన్న మాటకు అర్థం ఏంటంటే, హీబ్రూ భాషలో కానివ్వండి, అరబిక్ భాషలో కానివ్వండి, బెతస్దా లేదా బెత్ అనగా గృహము. ఈ యొక్క గృహము పేరేంటంటే దయ, హౌస్ ఆఫ్ మర్సీ, దయతో కూడినటువంటి గృహముగా చెప్పబడుతూ ఉన్నది. కానీ ఈ యొక్క కోనేటికి, బెతస్దా అనబడిన కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి కదండి. ఈ 5 మంటపములు దగ్గర అనేక మంది కుంటివారు, గ్రుడ్డివారు, ఊచ చేయగలవారు అనేక మంది వచ్చి వారి యొక్క తరుణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ యొక్క దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ముందుగా ఆ నీటిలోనికి దిగుతారో వారు స్వస్థత పడుతూ ఉన్నారు. ఇక్కడ మనకొక సిస్టమ్ కనబడుతుంది. ఏమిటా సిస్టమ్ అంటే, ఎవరైతే బలంగా ఉన్నారో, ఎవరైతే వేగంగా వెళ్ళగలరో వాళ్ళకే ఆ గెలుపు దక్కుతుంది. ఇలాంటి సిస్టంలో ఉన్నటువంటి వీళ్లకు ఏమి అవసరమైంది? దయ. ఏం కావాలండి వీరికి? దయ కావాలి.
అసలు ఈ దయ అంటే ఏంటి? ఎవరి మీద మనం దయ చూపుతాం? దే డోంట్ హ్యావ్ మెరిట్ టు రిసీవ్ గ్రేస్, బట్ స్టిల్ దే రిసీవ్ ఇట్ బికాస్ సంబడి షోడ్ మెర్సీ ఆన్ దెమ్. ఎవరి పట్ల అయితే ఎవరికైతే అర్హత లేకపోయినప్పటికీ వారికి దయ మనము చూపించడం ద్వారా వారు ఆ దయని వారు చూడగొరుతూ ఉన్నారు, వారు దాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ అనేకమైన పరిస్థితులు ఉండగా ఈ వ్యక్తి 38 సంవత్సరాలుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు? 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ 38 సంవత్సరాలు మనం ఒకసారి పునరావలోకనం చేసుకుంటే మనకేం జ్ఞాపకం వస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు ఎంత కాలము అరణ్యంలో ఉన్నారు? చదువుతారా? ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే వారు కాదేష్ బర్నియా దగ్గరికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలైంది? యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరములు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? అక్కడ బెతస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు? అక్కడ 38 సంవత్సరాలుగా ఉన్నాడు. అద్భుతాన్ని తన జీవితంలో చూరగొడుతూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్వస్థత చాలా దగ్గరగా ఉంది. దూరంగా ఉందా? దగ్గరగా ఉందా? చాలా దగ్గరగా ఉన్నది. కానీ ఏమి తనకు అడ్డుగా ఉంది? ఎందుకు తాను ఆ స్వస్థతని తన దగ్గరగా ఉన్నప్పటికీ కొంచెము వేగము, ఇంకొంచెము త్వరితంగా వెళ్ళి తాను ఉన్న ప్రదేశము నుంచి స్వస్థత పొందలేకపోతూ ఉన్నాడు. 7వ వచనాన్ని మనం చూసేసరికి 6-7 వచనాల్లో ఇక్కడ ప్రభువు చాలా సూటి అయినటువంటి ప్రశ్న అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో అనేకసార్లు తన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులను ఆయన ప్రశ్నించడం చూస్తాం. ఆయన వేస్తున్న ప్రశ్నలు, ఆయన ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నలను మనం కూడా ఒకసారి మనకు అన్వయించుకుంటున్నట్లయితే మన ఆత్మీయ జీవితాన్ని మనం కూడా సరిచేసుకోవడానికి అదొక మంచి సదావకాశం. జీసస్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ హిస్ మినిస్ట్రీ అండ్ దోస్ క్వశ్చన్స్ ఆర్ relevant even today for us to question ourselves, to reorient our spiritual walk. ఆయన అడిగిన ప్రశ్నేమో, నీవు స్వస్థపడగోరుచున్నావా? దానికి ఏం చెప్పాలి? అవునా కాదా? చాలా సింపుల్ క్వశ్చన్. దీనికి ఈ యొక్క వ్యక్తి ఎవరైతే 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాడో ఆయన యొక్క జవాబు మనం చూసినట్లయితే అవునని చెప్పడం లేదు, కాదు అని చెప్పడం లేదు. కానీ తన యొక్క సమస్య తాను దేని గురించి మాట్లాడుతున్నాడంటే తనకున్న సమస్యని మరొక రకంగా చెప్తున్నాడు. ఆయన అక్కడ బెతస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాడు, ఆ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుతున్నాడు. తన యొక్క పరిస్థితిని మరలా తాను వివరిస్తున్నాడు తప్పించి తాను ఏదైతే ప్రభువు అడుగుతున్నారో ఆ ప్రశ్నకి సమాధానం సూటిగా చెప్పడం లేదు. మనం కూడా కొన్నిసార్లు
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన సమస్యని ప్రభు యొద్ద విన్నవించుకుంటున్నప్పుడు ప్రభువు నుంచి మనం కోరుకునేటువంటి సమాధానం, ఆయన నుంచి మనం కోరుకునేటువంటి ఆ యొక్క నెమ్మది, ఆయన నుంచి కోరుకునేటువంటి ఆ శాంతిని మనం నేరుగా చెప్పడానికి బదులుగా అనేకమైనటువంటి సంగతులను లేదా మన యొక్క మాటలు అవి సందర్భ సహితంగా లేకుండా ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ప్రభు ఒకవేళ ఈ ప్రశ్న అడుగుతున్నట్లయితే, దేవుడు గనక నీవు స్వస్థపడగోరుచున్నావా అంటే మన యొక్క పరిస్థితులను వివరిస్తున్నామా లేదా ప్రభువు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని సూటిగా చెప్తున్నామా? ఇక్కడ రెండవ సంగతి మనం చూసినట్లయితే, ఈ 38 సంవత్సరాలుగా ఉన్నాడు, కానీ తన పరిస్థితిని బట్టి తాను ఎంతో కృంగిపోయిన వాడిగా ఒకవేళ ఉంటున్నాడేమో, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చాలా చక్కగా వివరిస్తున్నాడు. తన దగ్గర ఏది లోపించిందో తనకు తెలుసు, ఏది లోపంగా ఉన్నదో తనకు చాలా తేటగా తెలుసు. తన యొక్క పరిస్థితి ఏంటంటే, హీ కెనాట్ గో బై హిమ్సెల్ఫ్. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి నేరుగా సూటిగా నన్ను స్వస్థపరచు ప్రభువా అన్నాడా? చెప్పండి అమ్మా, అన్నాడా? అనలేదు. ప్రభువుకి మరలా తన యొక్క గోడును తన గాథను వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయముగా మనము దేవుని యొక్క సన్నిధిలో పునర్జన్మ అనుభవము కలిగి ఉన్నప్పుడు, మన యొక్క పరిస్థితి మనకు అర్థమైనప్పుడు ప్రభువుని అడగవలసినటువంటి, ప్రార్థించవలసినటువంటి ప్రార్థన సరి అయినటువంటి దిశగా మన మాటలు ఉంటాయి. అంతేగాని వ్యర్థమైన మాటలతో మన ప్రార్థనా సమయాన్ని వృధా చేయడం అనేది మంచిది కాదు. ప్రభు అక్కడ నేరుగా కోనేటి దగ్గర ఉన్నారు. ఆయన స్వస్థపరచగలడు అన్నటువంటి సంగతిని గ్రహించిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని ఆయన అర్థం చేసుకున్నట్లు మనకు ఎక్కడ ఆ రుజువు కనపడడం లేదు. ఎందుకంటే ఇంతకీ ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, తాను ఆ యొక్క నీళ్లు కదలింపబడినప్పుడు మొదటగా తను వెళ్తేనే స్వస్థత పొందగలడు అన్నటువంటి ఆ యొక్క సిస్టంలోనే ఉన్నాడు. కానీ ప్రభు అక్కడ ఉన్నాడు. తాను ఇంకా నీళ్ళలోకి దిగవలసిన అవసరం లేదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే తాను స్వస్థపడగలడు అన్నటువంటి ఆ మాటను, తాను ఆయన యొక్క మహిమను, ప్రభావాన్ని, ఆయన అంతకుముందు చేసినటువంటి స్వస్థతలను తాను గుర్తించినట్లుగా మనకు అర్థం అవడం లేదు. మన జీవితాల్లో కూడా ప్రభువారు అనేకమైన అద్భుతాలు ఈ పాటికే చేశారు. కానీ వాటిని అద్భుతాలుగా చూడగలిగిన దృష్టి మనలో లేదు. ఆయన చేసిన అద్భుతాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్సు కూడా మన దగ్గర కొన్నిసార్లు కరువైపోతూ ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈజ్, ఇక్కడ 8వ వచనానికి వచ్చేసరికి ప్రభువారు ఆయనను ప్రశ్నించడం లేదు, ఆయనకు ఏమీ సలహా చెప్పడం లేదు. ఆయన అంటున్నటువంటి మాట 8వ వచనం చూసేసరికి ప్రభు అంటున్నటువంటి మాట, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా. ఇక్కడ ఆయన ఎలా మాట్లాడుతున్నారు?
ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఉంది. ఇంగ్లీష్లో అయితే గెటప్, టేకప్ యువర్ బెడ్ అండ్ వాక్. ఇంకా ఏమాత్రం జాగు చేయటానికి, ఆలస్యం చేయడానికి అవకాశం లేకుండా ఆయన ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రభు చెప్పిన మాటను బట్టి ఆయనకి ఎవరైనా సహాయకుడు అవసరమా? హీ డజంట్ నీడ్ టు గివ్ హిమ్ ఏ హెల్పర్. ఇక ఆయనకు ఇతరుల సహాయము అవసరం లేదు. అంతకు ముందున్నటువంటి సిస్టమ్ అంతటినీ కూడా అధిగమించి ఇప్పుడు స్వస్థత పొందడానికి ప్రభువు ఆయన మాటను సెలవివ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఎప్పుడైతే మన యొక్క విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటారో అంతకు ముందున్నటువంటి పరిస్థితులు, అంతకు ముందున్నటువంటి సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఆయన బ్రేక్ చేసి నీకు విమోచనను, విడుదలను, స్వస్థతను ఆయన మాత్రం ఆయన ఆజ్ఞ చేత ఇవ్వగలరు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞకు విధేయులుగా ఉండాలి. గత రాత్రికాల సమయంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎలా అయితే ప్రభువు తాను దోణిలోనికి అడుగు పెట్టాడో సీమోన్ను ఆయన అడిగిన మాట కొంచెము లోతునకు కొంచెము దాన్ని ఆ పడవని ఆయన ముందుకు నడిపించమన్నారు. విధేయత మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి చాలా కష్టించి ఆయన్ని నడవమనలేదు. ఏమన్నారు? లేచి నీ పరుపెత్తుకొని నడువుము అంటే ఆయన నడవడానికి సామర్థ్యాన్ని ఇస్తున్నారు. హీ గివ్స్ ఎబిలిటీ టు వాక్. ఇది దేవుని యొక్క కృప. అంతకుముందు తాను నడవగలడా? లేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో 38 సంవత్సరాలు కాదేష్ బర్నియా దగ్గరకు రావడానికి సమయం పట్టిందో అంత సమయము అలానే ఉన్నాడు. ఆయన తన యొక్క మహిమను, ప్రభావాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క మహిమ ప్రభావాలు అక్కడ ఆ యొక్క వ్యక్తి చూడడానికి ఏ రకమైనటువంటి షరతులు లేవు. అంతకుముందైతే షరతు ఉంది. ఏంటా షరతు? ఆ నీళ్లు కదిలించబడినప్పుడు మొదటగా వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది? ఆ షరతు ఉందా? ఆ కండిషన్ ఉందా? లేదు. దేవుడు అటువంటి గొప్పదైనటువంటి మర్సీ, దయను ఆ వ్యక్తిపై ఆయన చూపించారు. కాబట్టి ఈ యొక్క బెతస్దా దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే ఇక్కడ లాజిక్ ఏమైపోయింది? లాజిక్ అనేది మినహాయించబడింది. అంతకుముందు లాజిక్ ఏంటి? నీళ్ళలో తప్పక దిగాలి, అప్పుడే స్వస్థత. కానీ దేవుని రాజ్యమును మనం చూసినట్లయితే, ఆయన రాజ్యమును మనము అర్థం చేసుకున్నట్లయితే, అంతకుముందు వారు ఎవరైతే ముందుగా వడిగా ఫాస్ట్గా వెళ్ళగలరో వారే స్వస్థత పొందుతున్నారు. కానీ ఇక్కడ ప్రభువు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వీ కెన్ సీ ఈజ్ హిజ్ సావర్నిటీ. అంటే ఆయన సార్వభౌమాధికారంని ఆయన ఆ వ్యక్తి పట్ల, తనకున్నటువంటి బంధకాల పట్ల ఆయన సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి తన కృపచేత ఆ వ్యక్తిని ఆయన స్వస్థపరిచారు. మరెవ్వరూ కూడా ఆయనకు సహాయము చేయనవసరము లేదు. సో వెన్ యూ రియల్లీ కమ్ టు ద లార్డ్, ఎప్పుడైతే ప్రభు దగ్గరకు మనము చేరుకుంటామో, ఆయన పాదముల యొద్దకు మనం వస్తామో, మన పరిస్థితిని ప్రభువుకు సూటిగా చెప్తామో, ఆయన మనకు తన కృపను అనుగ్రహించగలిగిన దేవుడు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మనము స్వస్థత పొందటానికి ఆయన మనకు సహాయం చేయగలిగిన సమర్థుడిగా కనబడుతూ ఉన్నాడు.
కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ వ్యక్తి స్వస్థత పొందాడో, ప్రభు నుంచి ఇంతటి అద్భుత కార్యాన్ని తాను చవి చూశాడో, ఆ తర్వాత వచనాల్లో మనం దగ్గరికి వెళ్ళినట్లయితే 9 నుంచి 13 వచనాలని మనం చూసినట్లయితే అనేక మంది మతాధికారులను తాను ఎదుర్కొన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? 9వ వచనంలో చూస్తే, వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచెను. 10వ వచనంలో చూసినట్లయితే, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పిననెను. వారు, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఇక్కడ 13వ వచనం చూడండి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికే తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. చూడండి 14వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. అటు తరువాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చూడండి, ఆ వెంటనే ఏం జరిగింది? అది విశ్రాంతి దినముగా కనబడుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ విశ్రాంతి దినమున జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మతాధికారులు ఏం చేస్తూ ఉన్నారు? వారు ఈ యొక్క స్వస్థత పొందిన వ్యక్తి యొక్క స్వస్థత విషయమై వారు వాకప్ చేస్తున్నారు. వారు అడుగుతూ ఉన్నారు, ఇది సబ్బాతు దినము కదా, నిన్ను ఎవరు పరుపెత్తుకొని నడవమన్నారు? ఇక్కడ మత అధికారులు, మతము ఏం చేస్తుందంటే, దేని గురించి మాట్లాడుతుంది? దే ఆర్ టాకింగ్ అబౌట్ రూల్స్. వారు ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు నియమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు కట్టడల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ యొక్క పరిస్థితి, ఈ పక్షవాయువు కలిగినటువంటి పరిస్థితి దేని వలన వచ్చిందంట? దేని వలన వచ్చిందంటే మనకు అర్థమవుతుంది అక్కడ 15వ వచనం దగ్గర నుంచి. బికాజ్ ఆఫ్ సిన్. మరలా గనక పాపము చేసినట్లయితే ఏమవుద్దంట? మరి ఎక్కువ కీడు. చక్కగా వ్రాయబడింది అక్కడ, మరి ఎక్కువ కీడు. ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. ప్రభు నిన్ను అంతకుముందున్న స్థితి నుంచి మెరుగైన స్థితిలోనికి తీసుకువచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ అ సెకండ్ లైఫ్. గాడ్ హ్యాస్ గివెన్ యూ అ సెకండ్ ఛాన్స్ ఫర్ యూ టు బీ హోలీ. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని, ఫర్ యూ టు బీ లివ్ ఫర్ హిమ్, నువ్వు ఆయన కొరకు జీవించాలని దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లయితే అది నీకు క్షేమము, నీ ఆత్మీయ స్థితికి అది మరింత క్షేమము. ఒకవేళ నీవు గతమును మరచి ప్రభువు యొక్క దయను, ద హౌస్ ఆఫ్ మర్సీ, హీ రిసీవ్డ్ మర్సీ వితౌట్ going into the waters, without going into the regular system. God has given him a beautiful help by just giving him a commandment. కదండి, అందుకని ఏమంటున్నాడు ఆయన? నీవు మరి ఎక్కువ కీడు. కదండి, ఏమన్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు పాపము చేయకుము. ఆయన చెప్పేది ఏంటంటే, నీవు సరి అయినటువంటి జీవితాన్ని జీవించు. సరి అయిన జీవితాన్ని జీవించు. సరి అయిన జీవితం అంటే ఏంటి? భక్తి కలిగిన జీవితము, పాపము లేని
జీవితాన్ని జీవించమని ప్రభువు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మతాధికారులు, మత పెద్దలు అతని యొక్క స్వస్థతను చూడడం లేదు. తను ఎంతగా మేలు పొందాడో అన్న సంగతి వారు అర్థం చేసుకోవడం లేదు. కానీ ఈయన మత నియమాలను పాటించడం లేదు అన్న సంగతినే చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు ఏదైతే మనతో తన యొక్క లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడో ఆ మాటలను మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రభు అడిగిన మరలా ప్రశ్న ఏంటంటే, నీవు స్వస్థపడగోరుచున్నావా? నీవు స్వస్థపడగోరుచున్నావా? ఎందుకున్నాడు అసలు? ఆ యొక్క కోనేటి దగ్గర ఎందుకున్నాడు? స్వస్థపడటానికి కాదా? స్వస్థపడటానికి. కానీ ప్రభు మరలా అడగటంలో ఉద్దేశం ఏంటంటే, మన యొక్క సమస్యని ప్రభువుకి చెప్పేటప్పుడు ఆ సమస్య అసలు మనకు అర్థమైందా లేదా అన్నది మనం వింటున్నాం. ప్రభు గురించినటువంటి లేఖనము ఏమని ఉంది? ఆయన రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తములు కురుచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. దెన్ వై ఈస్ హీ ఆస్కింగ్ అ క్వశ్చన్ అగైన్? ఆయన పరిస్థితి అంతయు చూచి కూడా ప్రభు అడుగుతున్న ప్రశ్న, నీవు స్వస్థపరగోరుచున్నావా? చూడండి, మనల్ని కూడా ప్రభు మనం ఉన్న పరిస్థితుల్లో ఆయన అడుగుతున్న ప్రశ్న అలాంటిదే. కానీ ఆయనకు ఎటువంటి జవాబును ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం? మనం కూడా ఇలా పరిస్థితిని అంతటినీ వివరిస్తున్నామా? లేదా అయా నీవు సమర్థుడైనటువంటి దేవుడవు, నేను పాపిని, నేను దేనికి పనికిరానటువంటి వ్యక్తిని, కానీ నీవు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువువు అన్న సంగతిని మన హృదయం అర్థం చేసుకుందా? అలా మన ప్రవర్తన ప్రభువుని అర్థం చేసుకున్నట్లయితే ప్రభువుకి మనం ఇచ్చే జవాబు, ఆయనను మనము చూచేటువంటి విధానం మారిపోతుంది. తద్వారా మనలో ఏమొస్తుందంటే, దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. మనము ఈ యొక్క కోనేటి దగ్గర ఉన్నప్పుడు, అక్కడ ఆ బయటగా ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము తాను విన్నాడు. ఈ స్వరము విన్నప్పుడు ఇక కోనేటిలోకి వెళ్ళవలసిన అవసరమే ఉందా? జరిగిందా? ఎవరి స్వరం విన్నాడు? ప్రభువు యొక్క స్వరము విన్నాడు. స్వరం వింటమంటే ఏంటి? అక్కడ చెప్పాలి. ప్రభువు స్వరము వినడం అంటే ప్రభువు యొక్క ఆజ్ఞను గైకొన్నాడు. హీ డిడ్ నాట్ సే ఐ కెనాట్ గెటప్, నేను లెగలేనయా అన్న పరిస్థితి అక్కడ కనపడిందా? ప్రభువు మాటలోనే ఏముంది? అధికారం ఉన్నది. ఆయన మాటలో స్వస్థతనున్నది. దానిని తాను జరిగించాడు. కనుక తను మరలా నీటిలో వెళ్ళి స్వస్థత పొందే అవకాశం లేకుండా ఆ సంఘటన జరగడానికి గల కారణం ఏంటంటే, హీ ఒబేయిడ్ హిజ్ వాయిస్, దేర్ఫోర్ హీ రిసీవ్డ్ ద హీలింగ్. అర్థమవుతుందా మీకు? స్వస్థత ఎలా జరిగింది? ఇప్పుడు దేవదూత వచ్చిందా? నీళ్లు కదిలించిందా? యేసయ్య నీళ్ళల్లోకి నడిపించారా? అవసరం లేదు. స్వస్థపరచగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆ మాటకు తాను విధేయుడు అవడంలో స్వస్థత వచ్చింది. బట్ అంటిల్ దెన్ he was wandering, he was waiting, he was just wasting his time at the pool. ఎలా ఉన్నాడు? ఎవరి వలె ఉన్నాడు? ఎవరి పోలికతో ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎలాగూ అరణ్యములో 38 సంవత్సరాలు ఉన్నాడో తన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనకు అలానే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞలో ఏమి దాగుందని మనం చూస్తూ ఉన్నాము?
ఆయన ఆజ్ఞ మనము తప్పక వినాలి, గైకొనాలి. కానీ ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఆజ్ఞలో ఇన్ హిస్ కమాండ్ దర్ ఇస్ అ గిఫ్ట్. వాట్ ఈస్ దట్ గిఫ్ట్? హీ రిసీవ్డ్ దట్ గిఫ్ట్. దేవుడు మనకు ఇచ్చేటువంటి, నీవు విన్నటువంటి ప్రభువు దగ్గరికి రాకముందు నీ చెవులను తాకినది ఏంటంటే, ఈ యొక్క సువార్త నీకు ఎవరో అందించారు, నీకెవరో దేవునిని గుర్చినటువంటి మాటలను చెప్పారు. ఈ యొక్క గాస్పుల్ నిన్ను ఏం చేసిందంటే, నిన్ను అడిగింది, నిన్ను ఆజ్ఞాపించింది. వాట్ ద గాస్పుల్ విల్ డూ ఫర్ అస్. సువార్త మనల్ని ఏం చేయమంటుందండి? ఇట్ విల్ command us to repent, believe, follow and love. అందుకనే 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూచినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. చాలమ్మా, ఇక్కడ మనం చిన్నగా ఇక్కడ అర్థం చేసుకుందాం. మొదటిది, మనము ఏమి చేయాలి అంటే మన పాపములను ఒప్పుకోవాలి. దట్ ఈజ్ రిపెంటెన్స్. ఏంటది? రిపెంటెన్స్. మొదటగా మన పాపములను ఒప్పుకోవాలి. రెండవది, మన హృదయమందు విశ్వసించి, వీ హ్యావ్ టు బిలీవ్. తర్వాత మనం చేయవలసింది అక్కడితో ఆగిపోవడం కాదు, కానీ వీ హ్యావ్ టు ఫాలో. మనము ఆయనను వెంబడించాలి. మూడవదిగా మనము ఆయనను ప్రేమించేవారిగా ఉండాలి. సో వీ హ్యావ్ టు ఫాలో దిస్ సీక్వెన్స్. ఎప్పుడైతే ఈ క్రమాన్ని మనము చేస్తామో, ఇది చాలా అసాధ్యంగా కనిపించవచ్చు. కాబట్టి ఇది మానవుని వలన సాధ్యమయ్యేది కాదు. ఎవరి వలన సాధ్యం? దేవుని వలన సాధ్యం. మానవుని ఎఫర్ట్స్ తోటి ఇది ఎప్పుడు జరగదు. అందుకని ఏమంటాడు? రక్షణ అన్నది దేవుని నుండి పొందిన ఉచితమైన కృప ద్వారానే మీరు దీనిని పొంది ఉన్నారు. ఎలా పొందాం మనం? కృప ద్వారానే. కాబట్టి ఇప్పుడు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ కృప ద్వారా మనం దేనిని పొందుకున్నామంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ కృపను మనం పొందుకున్నప్పుడు, అందుకనే పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. తెలుగులో అండి, నన్ను బలపరచు అని అందే, నేను సమస్తమును చేయగలను. వాజ్ హీ ఏబుల్ టు డూ దట్ 38 years? హీ కుడెంట్. కానీ ఎవరు బలపరిచారు ఆయన్ని? 38 సంవత్సరాలుగా నీళ్లు కదిలించబడుతున్నాయి, అనేక మంది ముందుగా వెళ్తున్నారు, స్వస్థత పొందుతున్నారు, కానీ అతనిలో ఆ బలము లేదు. కానీ ప్రభువు ఇప్పుడు ఏమిచ్చాడు? ఆ బలమునిచ్చాడు. నీళ్లలోకి వెళ్లకుండానే స్వస్థతను పొందగలిగాడు. ఎంత ఆశ్చర్యమైనటువంటి సంగతి. అందుకనే దేవునిలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క ధైర్యమును, బలమును, శక్తిని, ఆయన స్వస్థత కలిగినటువంటి మాటలను మన జీవితంలో ఆయన సంపూర్తి చేయగలరు. కాబట్టి ఈ యొక్క హీలింగ్ మనల్ని ఏం చేస్తుంది? ఈ స్వస్థత మనల్ని ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క మనిషి ఏం చేశాడు? తన పరుపునెత్తుకొని నడిచాడు. ఈ యొక్క పరుపు దేనికి సూచనగా ఉందంటే, ఈ వ్యక్తి అంతకాలము ఈ పరుపులో ఎలా ఉన్నాడు? పడుకొని ఉన్నాడు. కానీ ఇప్పుడు తన యొక్క గత జీవితాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? భవిష్యత్తులోనికి నడుస్తున్నాడు. హీస్ టేకింగ్ హిస్ పాస్ట్ అండ్ హీస్ వాకింగ్ ఇన్ టు హిస్ ఫ్యూచర్. ఇప్పుడు ఇది భారంగా ఉందా తను మోసేటువంటి పరుపు? చెప్పండి, భారమైన పరుపు ఇది? అంతకుముందు భారమే, కానీ ఇప్పుడు ఇక భారము కాదు. ఇప్పుడు ఈ పరుపు దేన్ని సూచనగా ఉందంటే, ఇది తను సాక్ష్యం ఇవ్వడానికి సూచనగా ఉంది. ఐ వాస్ లైయింగ్ ఆన్ దిస్ మ్యాట్ ఫర్ 38 years. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి దేర్ నో మోర్. ఇంకా నేను దీని మీద పరుండవలసిన అవసరము లేదు. బికాజ్ ఐ ఒబేడ్ గాడ్స్
కమాండ్మెంట్. దేవుడు అనేకమైన ఆజ్ఞలను ఈ యొక్క గ్రంథములో మనకు లిఖించి ఇచ్చారు. అంత మాత్రమే కాదు, అనేక సార్లు దేవుని యొక్క లేఖనాల నుంచి నీతో సూటిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలను నీవు వింటున్నావా? ఆయన ఆజ్ఞల్ని నీవు చేస్తున్నావా? ఇక్కడ మనం ఏమన్నాం? బెతస్దా అనగా హౌస్ ఆఫ్ మర్సీ. దయను పొందుకునేటువంటి ఈ ఇంటిలో ఎక్కడున్నాడు? ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎక్కడ? బెతస్దా దగ్గరే ఉన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 38 సంవత్సరాలు ఉన్నాడు. కానీ సరి అయినటువంటి దయను పొందుకోలేదు. ఎందుకంటే హీ వాంట్స్ టు గో ఇన్ టు ద సిస్టమ్. బట్ ఎందుకు తాను వెళ్ళలేదు? ఎందుకు ఇది జరగలేదు? హీ కుడెంట్ కీప్ అప్ ద పేస్ ఆఫ్ ద స్పీడ్ కదా. ఇతరులు ఈయన కంటే ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు వెళ్ళగలిగారు? మన భాషలో చెప్పాలంటే ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళే వెళ్ళారు అన్నట్టుగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో, దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి ఎవరు నడిచి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ బెతస్దా యొద్దకు నడిచి వచ్చారు. అసలు ఈ దయను ప్రభువు మరొక నిర్వచనం మార్చేశారు. ఆ నిర్వచనాన్ని, స్వస్థత పొందే క్రమాన్ని ఆయన పూర్తిగా మార్చివేసి, ఇప్పుడు ఎక్కడుంది స్వస్థత? నీటిలో ఉందా? ఆయన మాటలో ఉందా? నీ విధేయతలో ఉందా? ఆయన యొక్క మాటను వినడములో, ఆ విధేయతలో ఉన్నది స్వస్థత. సో దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ యొక్క సాయంకాల సమయంలో అంటే, మనం నేను చేయగలను అని అనుకున్నట్లయితే అది సాధ్యము కాదు. నాకెవరో సహాయం చేస్తారన్న అది సాధ్యము కాదు. సో వాట్ వీ నీడ్ ట్రూ గ్రేస్. దేవుని నిజమైన కృపను మనము పొందుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు రిసీవ్ దట్ కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞను మనము స్వీకరించాలి. ఆ ఆజ్ఞలో ఏమి దాగుంది? గిఫ్ట్. ఆ యొక్క ఆజ్ఞలో ఆయన గొప్ప బహుమానము దాగి ఉన్నది. ఒకవేళ మనము మతాన్ని, క్రమాన్ని పాటించినట్లయితే స్వస్థతను పొందుకోలేము. కానీ దేవుని యొక్క ఆజ్ఞను, ఆయన మాటకు మనము విధేయులమైనట్లయితే మనము స్వస్థత పొందగలము. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలని మనం చూచినట్లయితే ఇక్కడ ఈ స్వస్థత గురించి ముందుగా వ్రాయబడింది. ఎలా ప్రభువుని అందుకున్న వారు, క్రీస్తును అంగీకరించిన వారు, వారి యొక్క జీవన విధానం, వారి యొక్క స్వస్థత ఎలా ఉందంట? సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, భయపడక ధైర్యముగా నుండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఈస్ కమింగ్. దేవుడు మనల్ని సంరక్షించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. మన యొక్క సడలిన, మన యొక్క చేతులను, తొట్రిల్లిన మోకాళ్లను, తత్తరిల్లిన హృదయములు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, బట్ హీఈస్ గోయింగ్ టు కమ్. కాబట్టి అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాల్లో మనము చూసినట్లయితే మనము నిస్సహాయముగా ఉండగా, ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి. మనం ఎలా ఉన్నామంట? బలహీనులుగా ఉన్నాము. ప్రభు మన కొరకు చనిపోయాడు. బలహీనుడుగా ఉన్నాడు బెతస్దా కోనేటి దగ్గర, కానీ ప్రభు వచ్చి స్వస్థపరిచాడు. అందుకనే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-5 వచనంలో చూసినట్లయితే మన యొక్క పాపముల చేత ఎలా ఉన్నామంట? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దట్ వాజ్ అవర్ కండిషన్. ఎలా ఉన్నాం మనం? అక్కడ బెతస్దా కోనేటి దగ్గర లేగగలడా? లేవలేడు, బలహీనుడు. మన పరిస్థితి కూడా అంతకన్నా హీనముగా ఉన్నది. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను బ్రతికించెను. వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్ వీ హ్యావ్. ఎంత ఆశ్చర్యమైనటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాము. ఇక్కడ 3 సంగతులు మనం గమనించాలి. అక్కడ పరిస్థితులు సరిగా లేవు, తాను వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. కానీ కృప ఏం చేసింది? కృప ఆ పరిస్థితులన్నిటినీ దాటి తననేం చేసింది? ఆయన యొక్క ఆజ్ఞ చేత, ఆయన యొక్క దయ చేత స్వస్థపరిచింది. ఆయన అడుగుతున్న ప్రశ్న, నీవు స్వస్థపడ గోరుచున్నావా? కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువు నీ పరిస్థితుల దగ్గరికి కూడా ఆయన రాగలడు, నీతో మాట్లాడగలడు, నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్ హిస్ క్వశ్చన్? కెన్ యూ ఒబే హిస్ కమాండ్మెంట్? ఆయన ఆజ్ఞను నీవు అంగీకరిస్తావా? ఆయన ఆజ్ఞకు నీవు స్పందించినట్లయితే ఏముంది? ఆయన ఆజ్ఞలో గొప్ప బహుమానం ఉంది, రక్షణ ఉంది. ఈ రక్షణ నువ్వేం చేయాలి? అంగీకరించి ఆయన మాటకు విధేయుడైనట్లయితే యూ కెన్ వాక్ ఇన్ టు ద ఫ్యూచర్ క్యారింగ్ అవుట్ యువర్ బెడ్ యాజ్ అ టెస్టిమనీ టు స్టాండ్ బిఫోర్ మెనీ, టు విట్నెస్, టు బీ ఎ విట్నెస్ ఫర్ ద క్రైస్ట్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రభువు నీ కొరకు ఏమి చేశాడో అని చెప్పడానికి నీ దగ్గర ఏముంది? నువ్వు ఎలా నిలబడబోతున్నావు? సాక్షిగా నిలబడిపోతున్నావు. బట్ ఆర్ యూ ఏబుల్ టు ఒబే హిస్ కమాండ్మెంట్స్? ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువు మనతో ఇంతవరకు చాలా తేటగా బెతస్దా అనబడినటువంటి కోనేటి యొద్ద ఆయన అడుగుతున్న ప్రశ్న, నీవు స్వస్థపడగోరుచున్నావా? నీవున్న పరిస్థితుల్లో ప్రభు అడుగుతున్న ప్రశ్న, డూ యూ వాంట్ టు బి హీల్డ్? నీ మానసిక సమస్య అయి ఉండవచ్చు, శారీరక అనారోగ్యం అయి ఉండవచ్చు, ఆర్థిక సమస్య అయి ఉండవచ్చు, ఇంకేదో బలహీనత అయి ఉండవచ్చు. ఆయన అన్నిటికంటే, నీ సమస్య కంటే, నీ పరిస్థితి కంటే ఆయన బలమైనటువంటి దేవుడు. నీవు బలహీనుడువేమో, కానీ నా బలహీనత యందే ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. హీ క్యాన్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. ఆయన నీకు బలమును ప్రసాదించగలిగిన దేవుడు, నిన్ను నడిపించగలిగిన దేవుడు. నీవు మరెన్నడూ ఆ పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఆయన అంటున్నటువంటి మాట, మరెక్కువ కీడు సంభవించుకున్నట్లు మరి ఇక నువ్వు పాపము చేయకమంటున్నాడు. ఒకవేళ ఇప్పటికే నీవు దేవుని యొక్క కృపను, రక్షణ పొందుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, ఒకవేళ నీవు మరలా పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, మరి ఎక్కువ కీడు సంభవించకముందే ప్రభు చెంతకు వస్తావా? ఆయన మాటను వింటావా? ఆయన మాటకు లోబడతావా? నీవు నిలబడలేని పరిస్థితి ఏమో, కానీ ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో శక్తి ఉన్నది. నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. గాడ్ కెన్ హీల్ యూ, గాడ్ కెన్ ఫర్గివ్ యూ, బట్ యూ హ్యావ్ టు రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్. పశ్చాత్తాపంతో ప్రభువుని అడుగుదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి నీ మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, దారి తప్పిన ఇశ్రాయేలు వలె 38 సంవత్సరములుగా బెతస్దా కోనేటి వద్దనే ఉన్నాడు. స్వస్థపడగలిగినటువంటి పరిస్థితికి సమీపముగా ఉన్నాడు, కానీ బలహీనుడిగా ఉన్నాడు. అవును ప్రభువా, అపరాధముల చేతను, పాపముల చేతను మేము కూడా చచ్చిన వారిగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభులో మీరు మాకు ఇచ్చినటువంటి
స్వస్థతను, మీరు మాకు ఇచ్చినటువంటి జీవమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీ జీవంలో మేము కొనసాగడానికి, నీ కొరకు సాక్షులుగా ఉండడానికి, నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించడానికి మీ సహాయమును మాకు అనుగ్రహించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.